కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా, నీకు ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు చేసే పనిని మధ్యలో ఆపకు. అప్పుడే కదా నువ్వనుకున్నది ఖచ్చితంగా చేయగలవనే నమ్మకం నీకు కలుగుతుంది. ఆ విజయం నీకు అందుతుంది. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళా చిగురించవచ్చు కానీ, మాటలతో గాయపడిన మనసు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండదు. చెట్టు కొమ్మల్ని మనం నరికేసినా దాని స్థానంలో వేరే కొమ్మ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మాటల ద్వారా ఎవరినైనా బాధపడితే తిరిగి వారు ఎప్పుడిలా నీతో ఉండలేరు. నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు. జీవితంలో పడిపోతే ఏ ఒక్కరూ ముందుకు రారు. నీకు నువ్వే నిలబడాలి. పడిపోతే ఒకళ్ళు కాపోయినా ఒకళ్ళైనా వచ్చి మనకు చెయ్యి అందిస్తారు. కానీ జీవితంలో ఓడిపోతే మాత్రం అందరూ నవ్వేవారే తప్ప సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో అయినా మనకు మనం నిలబడాలే తప్ప ఒకరిపై ఎప్పుడూ ఆధారపడకూడదు. మన జీవితంలో ఏ బంధం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే అవసరమైతే ఏ బంధాన్నైనా వదులుకోవడానికి మనసును సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు ఎవరు నీ నుండి దూరం అవుతారో మనం చెప్పలేము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీకు నువ్వుగా ఉండడం అలవాటు చేసుకో. అవమానం, నష్టం రెండూ కలిసి ఒకేసారి వచ్చినప్పుడు వచ్చే ఏడుపు నిశ్శబ్దం చావు కంటే ఘోరంగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నేటి సమాజం ఎలా ఉందంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళను ఇంకా 4 మాటలు అని బాధ పెట్టాలనే చూస్తారే తప్ప వాళ్ళని ఓదార్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కంటికి నచ్చిన ప్రతి వారిపైన కలిగేది కాదు ప్రేమంటే. మనసులో ఉన్న ఒకరినే వేల మార్గాల్లో ప్రేమించడమే నిజమైన ప్రేమ. అసలైన ప్రేమ అంటే 2 శరీరాలు ఒక ఆత్మ. నువ్వు ఎంత దూరంలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ఇష్టపడిన వారు ఎప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటారు చూడండి, అదే అసలైన ప్రేమ. ఇది అవసరం. మనం చేసే ప్రతి పనికి, కలిసే ప్రతి మనిషికి, కలిపే ప్రతి బంధానికి, ఎదురు అయ్యే ప్రతి కష్టానికి, మార్చుకోవడానికి, మార్పు రావడానికి, ఆ మార్పు నువ్వు చూడడానికి. సహజ లక్షణంగా వచ్చే కోపం మాట ఎప్పుడూ కూడా ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు. కోపం, నష్టం ఎప్పుడూ ఒక్కసారికే రాదు. వాటికి ముందు ఇంకో కహాని ఉంటుంది. అవి ఎవరికీ కనిపించదు. అది అర్థమైతే ఇంకో అవకాశం తప్పకుండా ఇవ్వాలి కూడా. ప్రతి బంధానికి ఒక విలువ ఖచ్చితంగా ఉంటుంది. మీపై ఎవరైనా కోపం పడితే దానికి గల కారణం మనం తెలుసుకోవాలి తప్ప అపార్థం చేసుకుని దూరం అవ్వకూడదు. బలంగా పదే పదే తాకిన అలలు బండరాయిని రూపాన్ని సైతం మార్చినట్లు నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది కదా. ప్రయత్నంలో లోపం లేకుండా పట్టుదలతో గెలిచే వరకు ప్రయత్నించి చూడు, విజయం తప్పక లభిస్తుంది. ఏ పనిలోనైనా సరే విజయమైనా లేదా అపజయమైనా నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు కష్టపడితే కదా అది నిన్ను చేరేది. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా.